బెల్లం చుట్టూనే ఈగలు ముసురుతూ ఉంటాయి అనే సామెత కొన్ని వందల సంవత్సరాల క్రిందటే మన పెద్దలు చెప్పారు. బట్ ఇప్పుడది చాలా చాలా గొప్పగా అప్లికేబుల్ అవుతుంది. మీరు రాజకీయ రంగాన్ని తీసుకోండి, సినిమా రంగాన్ని తీసుకోండి, చివరికి సామాన్య జనాల మధ్య చూసుకున్నా కూడా. అధికారం, పవర్, డబ్బు. ఈ 3 వారసత్వంగా కొనసాగే పరిస్థితి ఉంటేనే ఎంత గొప్ప మనిషి చనిపోయినా కూడా ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళను స్మరించుకునేకి ప్రియారిటీ ఇస్తారు. ఇవన్నీ వారసత్వంగా లేకపోతే వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఎంత పై స్థాయికి ఎదిగినా ఒకసారి చనిపోయిన తర్వాత పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఒకసారి సినిమా రంగాన్నే తీసుకోండి. ఇప్పుడు తాజాగా అసలు లెజెండరీ సింగర్ జానకమ్మ మన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టారు, మన గుంటూరు జిల్లాలో పుట్టారు. అసలు ఒక తెలుగులోనే దాదాపు 12 నంది అవార్డులు ఏమో తీసుకున్నారు. దేశం గర్వించదగ్గ సింగర్. ఆమె చనిపోతే ఏదో సోషల్ మీడియా ఉంది కదా కాసింత స్పేస్ అని చెప్పి ఇక్కడేదో కన్నీరు గార్చడం తప్పితే ఎవరైనా వెళ్ళి నివాళి అర్పించడం, అరే ఆ కథ పక్కన పెట్టండి, కనీసం హైదరాబాద్లో ఒక సంస్మరణ సభ అయినా పెట్టే ప్రయత్నం, అట్లాంటివి ఏమి ఉండవు. ఈమె కానీ కదా, మొన్నటికి మనం చూసాం దాసరి నారాయణరావు గారు అట్లాంటి వాళ్ళు చనిపోతేనే ఆ తర్వాత అసలు పట్టించుకోలేము. మొన్నటికి మొన్న వర్ధంతి రోజు కూడా ఆ సమాధి కానీ అంతా దుమ్ము పట్టకపోయి అంతా కనుక ఉండిపోతే ఎవరూ పట్టించుకోలేదని మీడియాలో వార్తలు వస్తే మంచు మనోజ్ వాళ్ళ టీం ఎవరో పోయి అక్కడ అదేదో క్లీన్ చేసినట్లున్నారు. ఆయన వర్ధంతి కనీసం నివాళి అర్పించే కూడా ఎవరు లేరు. అప్పుడు కానీ సంస్మరణ సభ పెట్టినట్లు నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. అరే బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఈ సినిమా వాళ్ళు ఎక్కడైనా ఒక సంస్మరణ సభ పెట్టారా? పెట్టలేదు, అసలు పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు జానకమ్మకు వారసులు ఎవరూ లేరు బలంగా, బాలసుబ్రహ్మణ్యం గారికి ఎవరూ లేరు వారసులు బలంగా, దాసరి నారాయణరావు గారికి ఎవరూ లేరు వారసులు బలంగా. అటువంటిప్పుడు ఇంకా మిగతా సినిమా వాళ్ళైనా పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ బెల్లమున్న చుట్టే ఈగలు బాలుతాయి. అదే ఎవరైనా వారసులు బలంగా ఉండో, లేదా వాళ్ళ వారసులు అధికారంలో బలంగా ఉండో, లేదా వాళ్ళ వారసులు విపరీతంగా డబ్బులో ఉండో, ఇటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఎగబడతారు. నివాళి అర్పించడం కోసం, సంస్మరణ సభలు పెట్టడం కోసం ఏ స్థాయికైనా ఎగబడతారు. నిజంగా కాలం చాలా క్రూరమైనది మాస్టరు. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎంత గొప్పగా బ్రతికి చనిపోయారు అన్నది కూడా ఆ తర్వాత చనిపోయిన తర్వాత డిఫైన్ చేయాలి అన్న అదిగో అధికార వారసత్వం, డబ్బు వారసత్వం, పవర్ఫుల్ వ్యక్తుల వారసత్వం అన్నీ చూస్తారు. లేకపోతే పట్టించుకునే నాథుడు కూడా ఉండరు.